సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక గిరి ప్రదక్షిణ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదానికి దారితీసింది. తొలిపావంచ వద్దే కొబ్బరికాయ కొట్టనవసరం లేదు, మార్గ మధ్యంలో ఏర్పాటు చేసిన కృత్రిమ లేదా నమూనా తొలిపావంచాల వద్ద కూడా కొబ్బరికాయ కొట్టవచ్చు అని భక్తులకు ఆమె సూచించారు. దీనిపై సాంప్రదాయవాదులు మరియు పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. చాలా మందికి ఏంటంటే తొలి పావంచా దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ తొలి పావంచా దగ్గరికే వస్తేనే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు అన్నది చాలా మంది భక్తుల్లో ఉన్న ఆలోచన. కానీ ఇందాక మేము పంతులు గారిని వీళ్ళందరినీ అడిగితే గిరి ప్రదక్షిణ అన్నది ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసి మళ్ళీ సేమ్ అక్కడే ప్లేస్ దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొడితే అది కూడా గిరి ప్రదక్షిణే. ఇది చాలా మంది భక్తుల్లోకి కొంత తెలియలేదు. ఈ వ్యాఖ్యలు ఒకవైపు భక్తుల రద్దీని నియంత్రించే పరిపాలనా సౌలభ్యాన్ని చూపిస్తున్నప్పటికీ, మరోవైపు శతాబ్దాల నాటి ఆగమ శాస్త్ర నియమాలను, సాంప్రదాయ విశ్వాసాలను విస్మరించినట్లుగా ఉన్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సింహాచల గిరి ప్రదక్షిణ అనేది కేవలం ఒక నడక కాదు, అదొక ఆధ్యాత్మిక క్రతువు. శతాబ్దాలుగా కొండ దిగున ఉన్న పవిత్రమైన నిజమైన తొలిపావంచ అంటే మొదటి మెట్టు వద్ద పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి యాత్ర ప్రారంభించడం ఒక స్థిరమైన సాంప్రదాయం. ఈ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ వంటి ధార్మిక సంస్థలు మరియు అర్చక సమాజం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టాయి. భౌగోళికంగా ఒకే చోట ఉండే పవిత్ర స్థలానికి ప్రత్యామ్నాయంగా మార్గం మధ్యలో కృత్రిమ తొలిపావంచాలు ఏర్పాటు చేయడం ఆగమ శాస్త్ర విరుద్ధమని వారు వాదిస్తున్నారు. గిరి ప్రదక్షిణ నియమం ప్రకారం ఎక్కడైతే ప్రారంభించామో 32 కిలోమీటర్ల ప్రదక్షిణ పూర్తి చేసి తిరిగి అదే తొలిపావంచ వద్దకు వచ్చి కొబ్బరికాయ కొడితేనే ఆ క్రతువు సంపూర్ణమవుతుందని భక్తుల నమ్మకం. మార్గ మధ్యంలో ఎక్కడ పడితే అక్కడ కొబ్బరికాయ కొట్టవచ్చని అనడం ఈ యాత్ర యొక్క మతపరమైన ప్రాముఖ్యత పలచనవుతుందనే ఆందోళన వ్యక్తమైంది. ప్రతి ఏటా గిరి ప్రదక్షిణకు 5 నుండి 6 లక్షల మంది భక్తులు తరలి వస్తుంటారు. అందరూ ఒకేసారి ఒకే తొలిపావంచ వద్దకు రావడం వల్ల తొక్కిసలాట్లు జరిగే ప్రమాదం ఉంది. గతంలో చందనోత్సవం వంటి సమయాల్లో జరిగిన అపశృతులను దృష్టిలో ఉంచుకుని రద్దీని వికేంద్రీకరించేందుకు హోంమంత్రి ఈ సూచన చేసి ఉండవచ్చు. అయితే హోంమంత్రి చేసిన ప్రకటనతో భక్తులలో తీవ్ర అయోమయం నెలకొంది. ఏది అసలైన సాంప్రదాయమో, ఎక్కడ మొక్కులు చెల్లించుకోవాలో తెలియక సాధారణ ప్రజలు గందరగోళానికి గురయ్యారు. హోంమంత్రి అనిత గారి వ్యాఖ్యల వెనుక లక్షలాది మంది భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ మరియు పరిపాలనా సౌలభ్యం వంటి సానుకూల ఉద్దేశాలు ఉన్నప్పటికీ వాటిని వ్యక్తపరిచిన విధానం భక్తుల సెంటిమెంట్లను, శతాబ్దాల నాటి సాంప్రదాయాలను గాయపరిచేలా ఉంది. ప్రభుత్వం రద్దీని నియంత్రించడానికి తొలిపావంచ వద్ద క్యూ లైన్లు పెంచడం, భద్రతను గట్టి చేయడం వంటి ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. కానీ సాంప్రదాయాల స్వరూపాన్నే మార్చేలా వ్యాఖ్యలు చేయడం సమర్థనీయం కాదని విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం అవుతుంది.